హాయ్ ఫ్రెండ్స్, మీ ముందరికి మరొక మంచి విషయం. సినిమా, నాటకం, జీవితం వీటన్నిటికీ నేటి మానవ సమాజంలో సంబంధ బాంధవ్యాలు చాలా బలంగా ఉన్నాయి. సినిమా అయినా నాటకం అయినా రక్తి కట్టాలి అని అంటే దానిలో ఉండేటువంటి పాత్రధారులు తమకు ఇచ్చిన రోల్ ప్రకారం చక్కగా జనరంజకంగా నటిస్తూ, ఇంకొక మాటలో చెప్పాలంటే జీవిస్తూ ప్రజల మనసును గెలుచుకోగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి. అప్పుడు మాత్రమే చిరస్థాయిగా ఆయా నటులు ప్రజల మనస్సుల్లో చిరకాలం నిలిచిపోతూ ఉంటారు. అందుకని ప్రతి సినిమాలో కానీ నాటకంలో కానీ నేటికి కొంతమంది గురించి మనం చెప్పుకుంటున్నామంటే వారు ఆయా పాత్రలకి జీవం పోశారు. ఇది నాణానికి ఒకవైపు, కానీ నాణానికి రెండో వైపు అండి జీవితంలో కూడా ఎన్నెన్నో పాత్రలు మనిషి పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని జీవితమే ఒక నాటక రంగం అన్నారు ఎవరు? షేక్స్పియర్. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా, ఒక తాతగా, మామగా, అమ్మమ్మగా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పాత్రలు ప్రతి మనిషి తన జీవితంలో పోషించేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ పాత్రోచితంగా జీవితాన్ని సక్సెస్ఫుల్గా, హాయిగా, ఆనందంగా ఇతరుల మనసును చురగొన్నట్లు నడిపించడమే నిజమైనటువంటి జీవితం, నిజమైనటువంటి జీవిత సార్థకత. అప్పుడు మాత్రమే 10 కాలాల పాటు ముందు తరాల్లో మనం నిలబడగలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వయసుకు తగ్గట్టుగా మనం మన జీవితంలో పోషించేటువంటి ప్రతి రోల్ సక్సెస్ఫుల్గా ఉండే ప్రయత్నాలు మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. దానికి ఖచ్చితంగా చిన్నతనం నుంచి ఆయా విషయాల పట్ల ఖచ్చితమైన అవగాహన, శిక్షణలు అనేవి కూడా చాలా చాలా అవసరమైనవి. ఒక వయసు వరకు పిల్లలు ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఉండాలనేది తల్లిదండ్రులు నేర్పించాలి. విద్యార్థి దశలో విద్యార్థుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, చదువులు, ఆటలు, చదువులు అయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు, దానిలో ఎదిగేటువంటి అవకాశాల కోసం తిరిగి కృషి, అలా వ్యాపారాలు, వృత్తులు, రాజకీయాలు, ఏ రంగంలో అయినా సరే ప్రతి మనిషి కూడా ఆయా వయసుకు తగ్గట్టుగా తమకు లభించినటువంటి పాత్రలను చక్కగా పోషించినప్పుడు మాత్రమే జీవితం అనేది సక్సెస్ఫుల్గా నడిచేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. జనరంజకంగా మనిషి తన జీవితంలో అడుగులు కదపాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా, నాటకం గురించి ఇందాకే మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మనిషి తన జీవితంలో కూడా ప్రతి సందర్భంలో ఇతరుల యొక్క మనసును చొరగనే ప్రయత్నం, ఇతరుల మనసుల్లో చిరస్థాయిగా నిలబడగలిగేటువంటి పరిస్థితులను సృష్టించుకోవాలి. ఆ తాలూకా ప్రవర్తనని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇది చాలా చాలా అవసరమైంది. సినిమా, నాటకం, జీవితం. షేక్స్పియర్ అన్నమాట మరొకసారి జీవితమే ఒక నాటక రంగం.
అందుకనే ఆచితూచి అడుగులు వేయాలి. ఎగరేసే నిచ్చెనలు ఉంటాయి, పడదోసే పాములు కూడా ఉంటాయి. ఈ సమాజంలో ప్రతి అడుగు ఆచితూచి ప్రతి మనిషి అడుగులు కదిపితే జీవితం స్వర్గమయం. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ని మరిన్ని మంచి వీడియోల కోసం మాకు తెలియచేస్తూ అమరోజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలతో అమర్నాథ్ జగర్లపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్.